ఈ మనష్య అనే వ్యక్తి మరి భక్తుడైన హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎంతో నీతిగా భక్తిగా జీవించాడు. అయితే ఈ మనష్యే చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో యూదా దేశాన్ని ఏలుబడి చేశాడు. యెరూషలేములో దాదాపు 55 సంవత్సరాలు ఏలాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 55 సంవత్సరాలు యూదా దేశాన్ని యెరూషలేములో ఆయన ఏలాడు. అయితే ఈ మనష్య అనే వ్యక్తి హేయ క్రియలు చేశాడు. తన తండ్రి వలె యథార్థంగా దేవుని ఎదుట ప్రవర్తించలేదు. ఇతను ఎలా ప్రవర్తించాడంటే 2వ వచనంలో, ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూసారా, మన తల్లిదండ్రులు భక్తిపరులు అయితే మనం ఏం చేయాలో వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. సంఘం అడుగుజాడల్లో, సంఘ పెద్దల అడుగుజాడల్లో, సేవకుల అడుగుజాడల్లో, కుటుంబ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవాలి. కానీ ఈ మనిషి దేవుని తెలుసుకున్నవాడు, తన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అటువంటి తండ్రికి కుమారుడైన ఈ మనిషి దేవునికి విరోధంగా పాపం చేశాడు, హేయక్రియలు చేశాడట. ఎన్ని చెడ్డ కార్యాలు చేశాడో చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తులను దేవుడు శిక్షించక మానడు. ఇంకా అతను ఏం చేశాడు? బలిపీఠాలు 3వ వచనంలో, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచాను. ఎంత విచారం ఇది! విగ్రహారాధన. ఇష్టానుసారమైన ఉన్నత స్థలాల్లో బలిపీఠాలు కట్టించాడు, దేవతాస్తంభాలు చేయించాడు. హేయమైన క్రియలు, విగ్రహారాధన భయంకరమైన పాపము దేవుని దృష్టిలో. అది తెలిసి కూడా ఈ పాపాలు చేశాడు. దేవుని బిడ్డలపైన మనం ఒకవేళ దేవుని తెలుసుకొని కూడా దేవుని మందిరానికి వస్తూ కూడా దైవభక్తుల తల్లిదండ్రుల బలి ఉండి కూడా మనం పాప క్రియలు చేస్తే అవి నీచమైనవి, హేయమైనవి. అంత మాత్రమే కాదు, తన పిల్లల్ని కూడా ఆ చెడు మార్గంలో నడిపించాడు. చూడండి, ఆ మాటలు అక్కడ పిల్లల్ని కూడా 6వ వచనంలో ఉంది. బెనిహిన్నోము లోయల యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయన కోపము. తను నష్టపోయాడు, తను పాపం చేశాడు, తన పిల్లలు కూడా అగ్నిగుండంలో దాటేటట్టు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను కూడా మోసపుచ్చాడన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతమా చూడండి, 9వ వచనం, ఈ ప్రకారమే మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేనూ వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. తను ఏ కార్యాలు చేశాడు? తన పిల్లల చేత ఏ కార్యాలు చేయించాడు? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను, యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చాడు. ఇంత ఘోరమైన పాపం చేస్తే దేవుడు శిక్షించడా? చెప్పండి, శిక్షించడా? తప్పకుండా శిక్షిస్తాడు. మనం అనుకుంటాం, ఎన్ని పాపాలు చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ యథావిధిగా జీవిస్తున్నావు, పాపంలో కొనసాగుతున్నావు, దేవుడు మళ్ళీ శిక్షించట్లేదు అనుకుంటాం. కానీ ఒక దినాన దేవుడు శిక్షిస్తాడు. ఇంత ఘోరమైన కార్యాలు చేస్తాడు. ఈ విషయాలు జరుగుతుంటే ఒక అవిశ్వాసి కంటే కూడా, ఒక అన్యుని కంటే కూడా హేయమైన కార్యాలు చేశారు. ఒక అన్యులు కూడా, విగ్రహారాధికులు కూడా, బయటి వ్యక్తులు కూడా ఇలాంటి పాపాలు చేయరు. ఒక యూదా రాజుల కుమారుడైన హిజ్కియా కుమారుడైన, భక్తిపరుడైన హిజ్కియా కుమారుడైన ఈ మనష్షే ఇటువంటి ఏ కార్యాలు చేశాడు. కాబట్టి దేవుడు మనం చేసే ప్రతి ప్రవర్తనను, ప్రతి హేయ క్రియను ఆయన గమనిస్తాడు. మనం అనుకుంటాం, ఏమీ చేయట్లేదే, ఏమీ చూడట్లేదు, ఈ పాపాలు చేస్తే అనుకుంటాం. కానీ దేవుడు మనం చేసే ప్రతి పాపాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన కోపం మన మీదకి మండుతుంది. అది మొదటి విషయం. కాబట్టి మనస్సు చేసిన పాపాలు, ఆ దుష్టత్వము ఎటువంటి భయంకరమైంది. దేవుని బిడ్డలంగా ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా మనస్సు వల్లే ప్రవర్తిస్తున్నామా? భయంకరమైన పాపాలు, అన్యుల కంటే ఏమైన క్రియలు. ఈరోజు కూడా చాలామంది పెళ్ళి ఉంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ చెడ్డ కార్యాలు. ముహూర్తాలు అనే మాట ఇక్కడ ఉంది. ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, ఇవన్నీ వీటిని ఏమంటారు చెప్పండి?
అన్నిలో ఆచారాలను చేసుకుంటూ దేవుని ఆదివారం మరి మందిరంలో ఉంటూ దేవుడు మన పనులన్నీ గమనిస్తాడు. ఇప్పుడు మేమేమి చూసినా చూడకపోయినా దేవుడు ప్రతిదీ కూడా లెక్కలోనికి తెస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనస్సే చేసిన క్రియలు హేయమైనవి, దేవుని దృష్టికి అవి ఎంతో భయంకరమైనవి. ఆయన దుష్టత్వాన్ని దేవుడు లెక్కించాడు. దేవుని యొక్క కోపమట ఆయన మీద మనుడకు కారణమైంది. చూడండి ఆ మాటలు 9వ వచనంలో, ఈ ప్రకారం మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేనూ వారు మరింత అక్రమముగా విస్తరింపచేయుటకు కారకుడాయను. చూసారా, అన్యజనుల కంటే హేయమైన కార్యాలు. కొంతమంది విశ్వాసులు లోకస్తుల కంటే కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నారు. కొంతమంది లోకస్తుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి చెడు ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఒకవేళ మన చెడు ప్రవర్తన విడిచిపెట్టకుండా అలాగే కొనసాగితే దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు పాత్రలవుతామన్న సంగతి మనం మర్చిపోవద్దు. అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, మనష్షేకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనష్షే చేసిన పాపాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి, హేయ కార్యాలను బట్టి, ఉన్నత స్థలములో బలిపీఠలు కట్టించడాన్ని బట్టి, కుమారుల అగ్నిగుణంలో దాటించడాన్ని బట్టి, ముహూర్తాలు, చిల్లంగితనం, కర్ణపిశాసులు ఇవన్నీ చేస్తున్నప్పటికీ సరే దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరించకుండా శిక్షించడు. చూడండి ఆ మాటలు 10వ వచనంలో ఉన్నాయి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొగ్గక పోయిరి. చూసారా, కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఎవరి ద్వారా హెచ్చరించాడంటే ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. ఇక్కడ ఏ ప్రవక్త రాయబడలేదు, ప్రవక్త పేరు రాయబడలేదు, కానీ దేవుడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనష్షేను హెచ్చరించాడు. మనష్షేకు సహకరిస్తున్న, మనష్షేను చెడు మార్గంలో నడిపిస్తున్న జనులను కూడా హెచ్చరించాడు. హెచ్చరించిన వారు విన్నారా? వినలేదు. కొంతమంది దేవుని వాక్యం ఎంత చెప్పినా వినరు, వారి ప్రవర్తనను మార్చుకోరు. బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇక్కడ దేవుని వాక్యం, దేవుని సేవకులు, బోధకులు ఎందుకున్నారు? వారు ఏం చెప్తున్నారు ఇక్కడ నిలబడి? మనం చేసే పాపాలు చేయకుండా అతిక్రమాలు సరిదిద్దుల కొరకే ఇక్కడ ఉన్నారు, అంతే కదా. ఆదివారం మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యంలో ఏమి వింటున్నాం? పాపాలు చేయకూడదు, పాపాలకు శిక్ష ఉంది, పాపాలు సరి చేసుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలని దేవుని వాక్యం ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే మనష్షేను పూర్వకాలంలో యెహోవా ప్రవక్తలు మనష్షేను హెచ్చరించారు. మనష్షేను హెచ్చరించినప్పటికీ సరే మనష్షే చెవి యొగ్గకపోయాను. ఎంత విచారము! చూసారా, కాబట్టి దేవుని ప్రజలైన వారు మరి దేవుని యొక్క హెచ్చరికలు పెడచెవిన పెడితే తీవ్రమైన శిక్ష ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనక తీయచు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుస్తూ వచ్చిరి. మీ పితరులు బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనక తీయచ్చు వచ్చిన వారే లేచి. చూసారా, ప్రజలు చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు, అక్రమం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవక్తలు వారి యొద్దకు పంపించాడు. ఈ రోజున ప్రవక్తలు లేరు, కానీ బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. దేవుని వాక్యం ఉంది. ప్రతిదినం దేవుని వాక్యం చదివితే చాలు. దేవుడు ప్రవక్తల కంటే ఏ విధంగా ఆ రోజు మాట్లాడాడో దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మన పాపాలు చూపిస్తాడు. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివితే మన జీవితంలో ఉన్న ప్రతి చెడు ప్రవర్తనను దేవుడు కనపరుస్తాడు. దేవుడు మాట్లాడతాడు, బిడ్డ ఈ పని చేస్తున్నావు, ఈ పాపం చేస్తున్నావు. దేవుని వాక్యం అద్దం వంటిది. అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనబడుతుందో దేవుని వాక్యంలో మన నిజస్వరూపం కనబడుతుంది.
మన పాపాలు, మన అబద్ధాలు, మోసాలు, చెడు క్రియలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా బట్టబయలవుతాయి. కానీ మనషే వినలేదు. అర్థమైందండి? దేవుడు సేవకుల ద్వారా, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా సంవత్సరాల తరబడి బోధిస్తున్నప్పటికీ చెవిడే పెట్టకపోతే, నిర్లక్ష్యం చేస్తే దేవుడి కోపం రాదా? కాబట్టి మొట్టమొదటిగా భయంకరమైన విగ్రహారాధన చేసిన వ్యక్తిగా అతను చూస్తున్నాం, చెడు కార్యాలు చేసిన వ్యక్తిగా చూస్తున్నాం. అది మొదటి విషయం. రెండవది, తను చేస్తున్న చెడు కార్యాలు మానుకోమని ప్రవక్తల ద్వారా దేవుడు తన దూతలను పంపినప్పటికీ అతను పెడచెవిన పెట్టాడు, వినలేకుండా ఉన్నాడు. చూడండి, మనం కూడా దేవుని వాక్యం, దేవుని బోధకులు సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మన జీవితంలో మార్పు లేకుండా అదే పాప జీవితంలో జీవిస్తే ఒకనాడు శిక్ష తప్పదు. ఇప్పుడు మూడవది ఏం జరిగిందో చూద్దాం. కాబట్టి 11వ వచనం చదువుతాను. 2వ దినవృత్తాంతంలో 33:11 వచనం. కాబట్టి అంటే అతను చెవిన ప్రవక్త మాటలు చెవిన పెట్టలేదు కాబట్టి, దేవుని మాటలు వినలేదు కాబట్టి ఇప్పుడు శిక్ష వచ్చింది అతని మీదకి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనులోకి తీసుకొని పోయి. చూసారా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాడు, ఎన్ని సంవత్సరాలు హెచ్చరించాడో, ఎంత పాపం చేశాడో. ఈ మనష్షే యూదారాజుకు ధర్మశాస్త్రం తెలియదా? చెప్పండి, ధర్మశాస్త్రం తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు. దేవుడు సొలొమోనుకు దావీదు దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో, ఇశ్రాయేలుకు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఆయనకు తెలియదా? తెలుసు. పాపం చేస్తే దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో మనష్షేకు తెలియదా? తెలుసు. తెలిసినా కానీ అతను పెడచెవిన పెట్టాడు, పాపంలో కొనసాగాడు. అప్పటికీ ప్రవక్తల ద్వారా, బిడ్డ నువ్వు పాపం చేస్తున్నావు, ఈ పాపాన్ని నువ్వు మానుకో మనష్షే, ఇదే పాపంలో నువ్వు కొనసాగితే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందని కూడా ప్రవక్త ద్వారా సెలవిచ్చినప్పటికీ వారి మాటలు చెవి యొక్కలేదు. చూడండి, దేవుడు పలుసార్లు హెచ్చరిస్తాడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని బోధకుల ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు మనం తిరుగుబాటుతనాన్ని, చెడు ప్రవర్తనను మనం విసర్జించకపోతే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. ఇప్పుడు ఆయనకు వచ్చిన శిక్ష ఏమిటంటే, దేవుడు అష్షూరు రాజు లేపి ఈ యొక్క మనష్షే మీదకి పంపించాడు. మనష్షేను వారు బంధించారు, గొలుసులతో తీసుకొని బబులోనికి తీసుకొని పోయారు. మరలా మాటలు చదువుతా 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనులోకి అతన్ని తీసుకొని పోయి. దేవుని శిక్ష వచ్చేంత వరకు, దేవుని శిక్ష రాకముందే మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క ఆ శిక్ష మన మీదకి రాకముందే మనం జాగ్రత్త పడాలి. జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుని హెచ్చరికలను పెడచెవిన పెట్టకూడదు. మనం కూడా ఇక్కడ చేరిన మనం కూడా అనేక సార్లు హెచ్చరింపబడుతున్నాం. ఇతను చూడండి, శత్రు దేశపు రాజు అష్షూరు రాజు వచ్చాడు, మరి శ్రమల పాలయ్యాడు. అతను మరి గొలుసుల చేత బంధించాడు, బబులోని చెరలోకి కొనిపోబడ్డాడు. ఒకవేళ ముందే ఇతను సరి చేసుకుంటే, చెప్పండి, ముందే ఇతను పశ్చాత్తాపడితే, ముందే ఇతను పాపాన్ని మానుకుంటే ఇటువంటి శిక్ష వచ్చేదా? రాకపోయేది. కానీ దేవుడి బిడ్డలంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పాపాలు చిన్న పాపాల, పెద్ద పాపాలు కాదు. అబద్ధమైన, మోసమైన, చెడు ప్రవర్తనైనా, ద్వేషమైన, చెడు మాటలైనా, ఇంకేదైనా సరే మన పాపాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపం చేస్తున్నానని అనుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం సరి చేసుకోకపోతే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు. ఎందువలన అంటే ఈ యొక్క కొరింథీ సంఘస్థులు పాపము చేస్తూ, పాపంలో కొనసాగుతూ కూడా వారు ఏం చేశారు? బలలో చేయవేస్తున్నారు. పాపాన్ని సరి చేసుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, విశ్వాసుల వల్ల నటిస్తూ, ప్రవర్తిస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దేవుని బలలో పాలు పొందుతూ ఉండటం వల్ల, తమ జీవితంలో చెడు నడతను విడిచిపెట్టకపోవటం వల్ల వారికి బలహీనం వచ్చింది. ఆ
అప్పటికి సరి చేసుకోలేదు. రెండవది వారి మీదకి ఏమొచ్చింది? రోగాలు వచ్చాయి. అప్పటికైనా సరి చేసుకున్నారా? అప్పటికి సరి చేసుకోలేదు. మూడవది ఏమొచ్చింది? నిద్ర అంటే మరణించిరి. కొన్నిసార్లు దేవుడు తన పిల్లలను పాపంలో కొనసాగనియ్యడు. గాడ్ డస్ నాట్ అలో హిస్ చిల్డ్రన్ టు సిన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు ఒక ఆయన. కాబట్టి పాపంలో దేవుడు తన పిల్లల్ని పాపంలో కొనసాగనియ్యడు. ఆయన జోక్యం చేసుకుంటాడు. వారిని శిక్షించారే సరే వారిని తిరిగి మంచి దారిలో తీసుకొని వస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12:5. నా కుమారుడా, ఆ ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. చూసారా, దేవుని యొక్క శిక్ష ప్రభు తాను ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు. మనం అనుకోవద్దు పాపం చేస్తున్నాం, ఏమీ కాదులే, కృపాకాలంలో ఉన్నాం కదా, ఇది పాతకాలం కాదు కదా, పాత నిబంధన కాలంలో దేవుని తీర్పు వెంటనే వచ్చేది, ఇప్పుడు కాదులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు మంచివాళ్లే అని అనుకుంటాం. కానీ ఈ కాలంలో కూడా దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. ఆ శిక్ష కొన్నిసార్లు మరి తీవ్రమైనది కూడా కావచ్చు. ప్రాణాలు పోయేంత తీవ్రమైన శిక్ష కూడా రావచ్చు. దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి ఆ శిక్ష కొన్నిసార్లు మనం భరించలేని కావచ్చు. అది కొన్నిసార్లు రోగం కావచ్చు, కొన్నిసార్లు బలహీనం కావచ్చు, కొన్నిసార్లు మన ఇంట్లో ఏదైనా నష్టం జరగవచ్చు, ఆత్మీయ నష్టం జరగవచ్చు. దేవునికి అవిధేయులైన వారిని దేవుడు శిక్షిస్తాడు. యోనా దేవునికి అవిధేయత చూపించాడు. యోనా ప్రవక్తని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. యోనా పాపం చేసినప్పుడు, యోనా అవిధేయత చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ సముద్రంలో అతన్ని ఎత్తివేయబడ్డాడు. ఒక గొప్ప సముద్రంలో తుఫాను కలగజేశాడు. స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, సరిచేయబడటం కోసం వచ్చే తుఫానులు మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. మనం సరిచేయబడటం కోసం కొన్ని జీవిత తుఫాన్లు, కష్టాలు, నష్టాలు, పేదరికాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, మరణాలు, వీటన్నిటి గుండా మనం వెళ్ళాలి. ఎందుకు మన జీవితంలో వీటిలోని అంటే మనం అప్పుడు సరి చేసుకోవాలి. అయ్యో దేవుడు నా జీవితంలో ఈ పాపం ఉంది కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఇప్పుడు మనసే గ్రహించాడు. మనసే ఎప్పుడైతే బబులోను ఆ జైల్లో చెరసాల్లో వేశారో, ఆ కారాగృహంలో అతన్ని బంధించి వేశారో, అప్పుడు అతన్ని గ్రహించాడు. అయ్యో దేవుడు, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన అక్రమాలను బట్టి, విగ్రహారాధనను బట్టి, నేను చేసిన అవివేకమైన పనులను బట్టి, ఏ కార్యాలను బట్టి, ఉన్నత స్థలముల్లో బలు అర్పించడం బట్టి దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. ఇక 4వది అతను ఏం చేశాడంటే చూడండి, 12వ వచనం చదువుతారా? 2వ దినవృత్తాంతం 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని చూసారా? కాబట్టి ఇప్పుడు అతనికి అర్థమైంది. శ్రమలోకి వెళ్ళిన తర్వాత, చెరసాలలో ఉన్నప్పుడు, కారాగృహంలో ఉన్నప్పుడు, శత్రు రాజ్యములు బంధించినప్పుడు, గొలుసులతో సంఖ్యలతో అతన్ని బంధించి అవమానించినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయ్యో నా తండ్రి దేవుణ్ణి, నా తండ్రి హిజ్కియా ఎంత మంచివాడు, ఎంత యథార్థవంతుడు, నేను నా తండ్రి వల్లే ప్రవర్తించకపోతేనే. శ్రమలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి శ్రమ రాకముందే జ్ఞాపకం చేసుకుంటే ఇటువంటి శిక్ష వచ్చేది కాదు కదా, అవునా కాదా చెప్పండి? కాబట్టి దేవుని బిడ్డలైన వారు మరి పాపం చేసినప్పుడు శ్రమలు వస్తాయి, మర్చిపోద్దు మీరు. కాబట్టి శ్రమ రాకముందే, పరిస్థితులు విషమించకముందే మనం జాగ్రత్త పడాలి. అతను ఏం చేసినాడు? పశ్చాత్తాపడ్డాడు. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఎంత బతిమాలుకున్నాడో, ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు గార్చాడో అంతగా బతిమాలుకున్నాడు. రెండవది అతను ఏం చేశాడంటే తాను బహుగా తగ్గించుకున్నాడు. మూడవది తన దేవునికి మొరపెట్టాడు. నాలుగవది కాబట్టి విన్నపములు ఇవన్నీ చేశాడు. కనుక 51వ కీర్తన చదవండి. 51వ కీర్తన 17వ వచనం. కీర్తన గ్రంథం 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బదులు, దేవా విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేసి. కాబట్టి విరిగిన హృదయంతో రావాలి,
దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ పాపం విషయమై తను పశ్చాత్తాపడ్డాడు. ఆ మనుషులు నీవే అన్నప్పుడు తన గుండె పగిలింది. తను పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ 51వ కీర్తన 32వ కీర్తన రాశాడు. విరిగిన మనస్సుతో నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చాడు. అలాగే మనషే కూడా తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించేవాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలను క్షమించని ఎవరైనా యథార్థంగా ఒప్పుకుంటే, ఒకవేళ ఊరికే నోటితో ఒప్పుకోవడం కాదు, ఎలా ఒప్పుకోవాలి? మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపడాలి. వెరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అర్థమైందండి? అలా కాకుండా కేవలం ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే అది నిజమైన మారు మనసు కాదు. నిజమైన పశ్చాత్తాపం హృదయంలోంచి, అంతరంగంలోంచి, మనసు లోపల నుంచి వస్తుంది. అది నిజమైన పశ్చాత్తాపం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 4వ దేవుడు ఏం చేశాడు చూడండి, 13వ వచనం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడనే మనషే ఇతని ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఎంత మంచి దయగలవాడు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా సరే, దేవా నేను పాపిని, నన్ను క్షమించనగానే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన మంచివాడు. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు, క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇలాంటి ఘోర పాపని దేవుడు క్షమిస్తాడా? చాలామంది అన్యులు ఈ విషయాలు తెలియకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, ఆ పాప బాధతో, భారంతో, వేదనతో అది భరించలేక, దానికి ఇక దిక్కేది అని తెలియక వారు తమ నిండి ప్రాణాలు తీసుకుంటున్నారు. మనకైతే మన దేవుడు మంచి దేవుడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే నీ కొరకు, నీ పాపాల కొరకు దేవుడు వెల చెల్లించాడు. ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కారణం ఏమిటంటే నీ శిక్షను యేసు ప్రభువారు కలవరి సిలువలో భరించాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీవు చనిపోయిన స్థానంలో ఆయన చనిపోయాడు. ఆ ముళ్ళ కిరీటం నీది, నాది. ఆ బల్లెపోటు నీది, నాది. ఆ శిక్ష నీది, నాది. కానీ నేను ఆ స్థానంలో ప్రభు చనిపోయాడు కనుక ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన మన కొరకు వెల చెల్లించాడు. బైబిల్ చెబుతుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మళ్ళీ దేవుడు విమోచించాడు. మన కొరకు విలువ చెల్లించాడు, వెల చెల్లించాడు. తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసాడు కనుక ఈ దినం మనం ఒప్పుకుంటే చాలు, యథార్థంగా ఒప్పుకుంటే చాలు, ప్రభు మన పాపాలు క్షమిస్తాడు. ఈ మనషే దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డప్పుడు తిరిగి ఈ మనషే పాపాలను దేవుడు క్షమించాడు. క్షమించడమే కాదు, అతను ఏం చేస్తాడు? తిరిగి యెరూషలేమును తీసుకొని వచ్చాడు. తిరిగి మరలా రాజుగా అతన్ని కొనసాగేటట్టుగా చేశాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత ఆశ్చర్యం. తిరిగి తను పోగొట్టుకున్న స్థానాన్ని, తన రాజ్యాన్ని, తన అధికారాన్ని, తన రాజరికాన్ని దేవుడు ఇచ్చాడు. పాపం ద్వారా నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏ పరిచయని కోల్పోయావో, ఏ స్థితిని కోల్పోయావో, ఆ స్థితిని, పునఃస్థితిని మళ్ళా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుడు మంచివాడు. ఈ మంచి దేవునితో మనం ఆటలాడకూడదు. వీ డోంట్ ప్లే విత్ గాడ్. దేవుని యొక్క ఆ మంచితనాన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఏమీ కాదులే, దేవుడు ఎన్నిసార్లు పాపం చేసినా క్షమిస్తాలే అనుకోవద్దు. దేవుడు ఒకసారి తీవ్రంగా జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో. దేవుడు చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చి ఆ తర్వాత ఒక్కసారి దెబ్బ కొడతాడు. కాబట్టి ఈయన కృపను మనం నిర్ధకం చేయకూడదు. కృప ఉందని చెప్పి మనం పాపము చేయవచ్చునా? అది మనకు తగదు. కాబట్టి దేవుడి ఎదుట పశ్చాత్తాపడ్డాడు. మన సేవలు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఎలాంటి పాపంలో ఉన్నా సరే, యేసు ప్రభువా నేను పాపిని, దావీదు పశ్చాత్తాపడ్డాడు, మనస్సే పశ్చాత్తాపడ్డాడు. దేవుడు వారి పాపాలను క్షమించాడు. దేవుడు మార్పు చెందినవాడు, ఆయన దయగలవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మనల్ని క్షమిస్తాడు. కాబట్టి 13వ వచనం, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడనే మనస్సును తెలుసుకున్నాను. ఎంత గొప్ప సంగతి! ఈ వాక్యం ద్వారా దేవుడు మనం సరిపుచ్చుకుందాం.
నేను వాక్యం మీకు మరలా చెప్తాను. ముప్పై 33వ అధ్యాయం. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం, ఎన్ని పాయింట్లు మనం తెలుసుకున్నాం. 33వ వచనం. మొట్టమొదటిగా ఆయన చేసిన హేయక్రియలు, భయంకరమైన విగ్రహాలను ఏ విధంగా చేశాడో, దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా జీవించాడో దేవుని వాక్యాల్లో విన్నాం. మనం కూడా అలాంటి పాపాలు చేయకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఇతను ఏం చేస్తుంటే దేవుని సేవకులు ప్రవక్తలైన వారు హెచ్చరించినప్పటికీ విన్నాడా? వినలేదు. దేవుని బిడ్డలు కూడా మనం కూడా వినకుండా ఉంటున్నామా? దేవుని వాక్యం ఉంది, సువార్తికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బైబిల్ మన భాషలో ఉంది, కొడికలు ఉన్నాయి. కాబట్టి ఎలాగున్నాము? ఆ తర్వాత దేవుడు అతని మీదకి శ్రమ పంపించాడు, శ్రమలు చేశాడు. శత్రు దేశంలో సంఖ్యలతో గొలుసులతో బంధించుకొని పోయారు. దేవుడే, అశ్షూరాజును దేవుడే వారి మీద పంపించాడు. ఎంత విచిత్రం ఇది! దేవుడు శిక్షిస్తాడు. మరి శ్రమలో వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఈ శిక్ష ఎందుకు వచ్చింది నాకు? ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది? దేవునికి అవిధేయంగా నేను జీవిస్తున్నానా? మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఈయన పరిశీలన చేసుకున్నాడు. అయ్యో, నా పాపాన్ని బట్టే దేవుడు నన్ను క్షమించయ్యా, నా తండ్రి వల్ల యథార్థంగా ప్రవర్తించలేకపోయాను అని ఎంత పశ్చాత్తాపడతాడో, ఎంత ఏడ్చాడో, ఎంత కన్నీరు గార్చాడో. ఆ శ్రమలో 12వ వచనాన్ని మీరు మర్చిపోవద్దు. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు అతని పాపాలు ఏం చేశాడట? క్షమించాడు. క్షమించడమే కాదు, తిరిగి పునఃస్థితి చేశాడు. ఇక తర్వాత అతను ఏం చేశాడంటే, ఎప్పుడైతే తిరిగి రాజుగా నియమించబడ్డాడో అప్పుడు ఆ విగ్రహాలన్నీ కూడా కొట్టివేశాడు. చూడండి ఆ మాటలు 15వ వచనం. మరి యెహోవా మందిరం నుండి అన్య దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పరిమితమందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించను. చూసారా? అది చేయాలి. ఇప్పుడు మన జీవితంలో ఉన్న విగ్రహాలు ఇవి. ఇప్పుడు అన్యులైన వారు విగ్రహాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఊళ్ళల్లో, ఇళ్లలో పెట్టుకుంటారు. క్రైస్తవులైన వారి విగ్రహాలు ఎక్కడ పెట్టుకుంటారు? హృదయంలో పెట్టుకుంటారు. మనకి ఇళ్లలో ఉండవు, గుళ్ళల్లో ఉండవు. ఎక్కడుంటాయి విగ్రహాలు? హృదయంలో ఉంటాయి. ఏ విగ్రహము దేవునికి మనకు అడ్డంగా ఉంది, ఆ విగ్రహాన్ని మనషే తొలగించాడు. కొంతమందికి ఆటలు విగ్రహం, కొంతమందికి చదువు విగ్రహం, కొంతమందికి డబ్బు విగ్రహం, కొంతమందికి అంద విగ్రహం, కొంతమందికి ఆస్తి విగ్రహం, కొంతమందికి అంతస్తు విగ్రహం, స్టేటస్. అర్థమైందా? కొంతమందికి చదువు విగ్రహం, కొంతమందికి ఇక అలవాట్లు విగ్రహాలు, కొంతమందికి రకరకాల ఏది నీకు విగ్రహమైంది. కొంతమందికి మొబైల్ విగ్రహం. అంటే దేవుడి స్థానాన్ని ఏదైతే తీసుకుంటుందో అది విగ్రహమే. అర్థమైందండి? ఆ విగ్రహాలు మనం ఏం చేయాలి? తీసివేయాలి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? ఎవరు విచారణ చేయాలి? ఎటువంటి వారు విచారణ చేయాలి? నీ హృదయంలో ఉన్న విగ్రహాలు ఏం చేయాలి? నువ్వు తీసివేసుకున్నాక అప్పుడు దేవుని దగ్గర విచారణ చేయాలి. అవి అట్లా పెట్టుకొని, పాపాలు అట్లా పెట్టుకొని, ప్రభా నాకు అది చేయి, నా పిల్లల్ని దీవించు, నాకు ఆరోగ్యం అంటే దేవుడు చేస్తాడా? చేయడు. కాబట్టి ముందు నీ విగ్రహాలు తీసుకో. అదేవిధంగా అక్కడే ఉంది చూడండి, 4వ వచనం మధ్య భాగంలో. తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములు నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైని నేను వారి హృదయమును లోబర్చున్నట్లు యెహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. కాబట్టి మనసులో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? ఏమిటి మన విగ్రహాలు? చెప్పండి. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మన విగ్రహాలు ఏమిటి? కొలస్సీ 3:5. కావున అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. చూసారా? ధనాపేక్ష ఒక విగ్రహమే. దురాశ, కామాతురత, జారత్వము, అపవిత్రత, ఇవన్నీ కూడా విగ్రహాలే. అర్థమైందండి? కాబట్టి మనసు ఏం చేశాడు? ఆ విగ్రహాలన్నీ కూడా ఏం చేశాడు?
తీసి పారవేశాడు. మళ్ళా చదువుతాను 15వ వచనం, 33:15. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతల విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పరిమితములందును తాను కట్టించిన బలిపీఠమును అన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించాడు. అవన్నీ తీసి బయట పడద్రోశాడు కదా. అది కూడా ఆయన కూడా ఎవరు యాకోబు కూడా ఏం చేశాడు, రాహేలు యొక్క విగ్రహాలు దాచుకున్న విగ్రహాలు తీసి ఆ మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాడు. ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది ఈ బరీడ్ దెమ్, వాటిని పాతి పెట్టాడు. మన విగ్రహాలు ఏమున్నాయో దేవునికి మనకు మధ్య వచ్చే పాపాలు, వాటిని మనం విడిచిపెట్టాలి, వాటిని విసర్జించాలి. అప్పుడు దేవుడు అంటే రీఫార్మ్డ్ అంటాడు. మనసే రీఫార్మ్డ్ ద కంట్రీ, రీఫార్మ్ చేశాడు, దేశాన్ని పవిత్రపరచడం మొదలుపెట్టాడు. అంత మాత్రమే కాదు, ప్రజలను 6వ చివరిది ఏంటంటే 33వ అధ్యాయం 16వ వచనం. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధానం బలులను కృతజ్ఞతార్పణను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి జైలుకు పోకముందు, శత్రు దేశం వెళ్ళకముందు ఏం చేశాడు, అన్యాచారాలు చేయమని, విగ్రహాలకు బలి చేయమని ఇతనే చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, సరిచేయబడ్డాడు, తన విగ్రహాలన్నీ తీసివేశాడు, తన జీవితం మారింది. తను మారడమే కాకుండా ప్రజలందరికీ బోధిస్తున్నాడు. యూదావారికి ఏమని బోధిస్తున్నాడు, మీరు సమాధాన బలులు అర్పించండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మళ్ళా చదువుతారు 16వ వచనం. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను. కానీ ప్రజలందరూ కూడా వారందరూ కూడా దేవుణ్ణి సేవించబడినట్లుగా చేశాడు. ప్రజలందరూ కూడా వారందరూ కూడా సమకూర్చబడ్డారు. తను బాగుపడ్డాడు, తన ప్రజలు కూడా సమకూర్చబడ్డారు. బైబిల్ చెప్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. పాపులమైన మనల్ని దేవుడు సరి చేశాడు, వెలుగుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. మనం ఇతరులను నీతిమంతులుగా తీర్చాలి. అంధకారంలో చీకట్లో ఉన్న వారిని వెలుగుమయంగా మార్చాలి. మనషే అనేక ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించాడు. ప్రజలందరినీ మారు మనసు పొందినట్టు చేశాడు. ప్రజలందరినీ హెచ్చరించాడు. దేవుని ప్రజలుగా మనం కూడా ఈ 7 విషయాలు మొట్టమొదటిగా చూడండి. 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మనషే యొక్క పాపము, ఆ పాపాలు ఏమున్నాయో. రెండవది మనషే యొక్క హెచ్చరికలు పెడచెవిన పెట్టాడు. మూడవదిగా మనషే యొక్క శిక్ష, అతనికి శిక్ష వచ్చింది. 4వది మనషే యొక్క పశ్చాత్తాపం. 5వదిగా మనషే యొక్క పాపాలు క్షమించబడటం. 6వది మనషే తిరిగి తన రాజ్యంలోకి తీసుకుని వచ్చాడు, తన విగ్రహాలను తీసివేశాడు. 7వది ఏంటంటే తను మాత్రమే కాదు, తన ప్రజలందరినీ కూడా దేవుని వాక్యాన్ని చదవండి, పరిశుద్ధంగా జీవించండి, మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ప్రజలను హెచ్చరిక మొదలుపెట్టాడు. తన జీవితం మారింది. దేవుని బిడ్డలుగా మన సేవలు ఎవరైనా ఇక్కడ ఉన్నామా, పాపములు చేస్తూ కొనసాగుతున్నామా, శిక్షకు పాత్రలమయ్యామా? యేసు ప్రభువా, మన సేవలు నేను కూడా చెడ్డవాడిని, పాపిని, మన సేవలే మధ్యాహ్నం వాళ్ళలో చేయవేయకముందు నేను పశ్చాత్తాపడుతున్నాను. మనిషి పాపాలను క్షమించినట్లుగా ప్రభా నా పాపాలను కూడా క్షమించండి. ఆ శిక్షా విధిలోంచి నన్ను తప్పించండి. ఆయన తిరిగి నన్ను సమకూర్చండి. ఆ మొదటి స్థితి యెరూషలేములోకి మనసు ఏ విధంగా తీసుకుని వెళ్ళాడో దేవుడు, ఆ రాజ్యం రాజుగా ఏ విధంగా చేయించిన ప్రభా పునఃస్థితి నాకు అనుగ్రహించండి, నన్ను మన్నించండి. నా ద్వారా అనేకులను ఇతరులను కూడా ఆశీర్వదించండి. వలలో చేయవేయకముందు మనం ఒప్పుకున్నాం. దేవుడి వాక్యం దీవించండి. What is your opinion?